మావ నిన్న ఐపీఎల్ టీమ్స్ అన్ని వాళ్ళు రిటైన్ చేసుకుంటున్న ప్లేయర్స్ లిస్ట్ ని రిలీజ్ చేశారు. అయితే మనం ఈ వీడియోలో ఏ టీం ఏ ప్లేయర్స్ ని రిలీజ్ చేసిందో ఒక లుక్ వేసేద్దాం. నేను అందరి నేమ్స్ చెప్పను, ఓన్లీ మెయిన్ ప్లేయర్స్ నేమ్స్ మాత్రమే చెప్తా. ఎందుకంటే నేను అందరి నేమ్స్ చెప్పుకుంటూ పోతే చిన్న వీడియో అసలు లాంగ్ వీడియో అయిపోద్ది. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆర్సీబీ టీం లియామ్ లివింగ్స్టన్ ని, స్వస్తిక్ చికారాని, లుంగి నిగిడిని, మయాంక్ అగర్వాల్ ని రిలీజ్ చేసేసింది. అయినా స్వస్తిక్ చికారా మంచి హిట్టర్ మామ, రిలీజ్ చేయకుండా ఉండాల్సిందే. కమింగ్ డేస్ లో మనోడు స్టామినా ఏంటో అందరికి బాగా తెలుస్తుంది. పంజాబ్ టీం గ్లెన్ మ్యాక్స్వెల్ ని, జాష్ ఇంగ్లీష్ ని, ప్రవీణ్ డూబేని రిలీజ్ చేసింది. లాస్ట్ ఇయర్ జాష్ ఇంగ్లీష్ 6 మ్యాచెస్ లో 216 రన్స్ కొట్టాడు విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 180+. అయినా సరే ఎందుకు రిలీజ్ చేసింది నాకు ఇంకా అర్థం కావట్లేదు. జీటీ టీం దశున్ షనక, మహిపాల్ ని రిలీజ్ చేసింది. రూథర్ఫర్డ్ ని అమ్మాయితో ట్రేడ్ చేసింది. ముంబై ఇండియన్స్ టీం ముజీర్ రెహమాన్, కర్ణ శర్మ, సత్యనారాయణ రాజు, బి1 జాకబ్స్, లిజార్డ్ విలియమ్స్ ని, విఘ్నేష్ పుత్తూర్ని రిలీజ్ చేసింది. అర్జున్ టెండూల్కర్ని ట్రేడ్ చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్యాఫ్ డూప్లెసిస్ ని, జేక్ ఫ్రేజర్ని, మోహిత్ శర్మని, దర్శన్ నల్కండని, మనవత్ కుమార్ని రిలీజ్ చేసింది. నితీష్ రాణాని ట్రేడ్ చేసి టీంలోకి తెచ్చుకుంది. ఎస్ఆర్ఎస్ టీం రాహుల్ చహర్ని, ఆడమ్ జంపాని, అతర్వా టైడ్ని, అభినవ్ మనోహర్ని, సిమ్రజిత్ సింగ్ని, మల్డర్ని, సచిన్ బేబీని రిలీజ్ చేసింది. మొహమ్మద్ షమీని ట్రేడ్ చేసి వేరే టీంకి పంపించింది. లక్నో టీంకి పంపించింది. ఎల్ఎస్జీ టీం ట్రేడ్ చేసి అర్జున్ టెండూల్కర్ని, మొహమ్మద్ షమీని తెచ్చుకుంది టీంలోకి. డేవిడ్ మిల్లర్ని, రవి విష్ణుని, ఆకాష్ దీప్ని రిలీజ్ చేశారు. ఆకాష్ దీప్ని అనవసరంగా రిలీజ్ చేశారనిపించింది నాకు. కేకేఆర్ టీం స్పెన్సర్ జాన్సన్ని, మోయిన్ అలీని, వెంకటేష్ అయ్యర్ని, డికాక్ని, రసేల్ని, గురుబాజ్ని, నోకియాని అండ్ మయాంక్ మార్కండ్ని రిలీజ్ చేసింది. ఆర్ఆర్ టీం ట్రేడ్ చేసి సంజుని అండ్ నితీష్ రాణాని బయటకు పంపించింది. సేమ్ ట్రేడ్ లో జడేజాని అండ్ శామ్ కరణ్ని తెచ్చుకుంది. వీళ్ళతో పాటు ఫజలక్ ఫారూఖీ, కుమార్ కార్తికేయని, కునాల్ రాథోర్ని, అశోక్ శర్మని, హషరంగాని, ఆకాష్ మద్వాల్ని రిలీజ్ చేసేసింది. సిఎస్కే టీం ట్రేడ్ చేసి సంజు శాంసంగ్ ని టీంలో తెచ్చుకుంది. సేమ్ ట్రేడ్ లో జడేజాని అండ్ శామ్ కరణ్ ని రిలీజ్ చేసింది. దీంతో పాటు దీపక్ హుడాని, వంశ్ బేడీని, రచిన్ రవీంద్రని, రవి అశ్విన్ని, మతీషా పతిరానని, డివై కాన్వాయ్ని, రాహుల్ త్రిపాఠిని, విజయ్ శంకర్ని, షేక్ రషీద్ ని కూడా రిలీజ్ చేసింది. సో ఇది మామ ఐపీఎల్ టీమ్స్ రిలీజ్ చేసిన లిస్టు. నేను ఎవరైనా ఇంపార్టెంట్ ప్లేయర్ ని మిస్ చేసి ఉంటే కింద కామెంట్లో షేర్ చేసుకోండి.